వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఒక 1 ఇయర్ నుంచి మీరు పడిన హార్డ్ వర్క్కి ఈరోజు ఎండ్ కార్డ్ పడనుంది. సో ఈరోజు మనకు కాలేజ్ అలాట్మెంట్ లెటర్ ఈఏపీ సెట్కి సంబంధించి రిలీజ్ కానుంది. ఈ ఈఏపీ సెట్ కాలేజ్ అలాట్మెంట్ ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు మీకు గైడెన్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ వీడియోస్ అన్ని కూడా మన దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. ఆఫ్టర్ కౌన్సిలింగ్ తర్వాత కూడా మీరు జాయిన్ అయిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ వాటి గురించి కూడా మనం వీడియోలో డిస్కస్ చేస్తుంటాము. అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కొన్ని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను, జాయిన్ అవ్వండి, డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్ యాప్కి సంబంధించి ఒక లింక్ ఇచ్చినాను, దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఏదైనా కూడా అలర్ట్స్ ఏదైనా వస్తే ఇన్ఫర్మేషన్ ఏదన్నా కూడా నేను త్రూ అలర్ట్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, మామూలుగా ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ఏదైతే వెబ్సైట్ మీరు అటెండ్ అయ్యారో అదే వెబ్సైట్కి వెళ్ళండి. మళ్ళీ అక్కడ మీకు కింద ఫామ్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఫామ్స్ అని చెప్పేసి. సో ఇక్కడ ఈ ఫామ్స్ అనే దగ్గర మీకు ఈ అలాట్మెంట్ లెటర్ సంబంధించిన లింక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా వాళ్ళు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఆర్డర్ డౌన్లోడ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అని ఏదైతే ఉందో దానిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ అది క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మీకు అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. మీ కౌన్సిలింగ్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ ఇన్ పీడిఎఫ్ అని చెప్పి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్ అనేది పూర్తిగా డౌన్లోడ్ అయిపోద్ది. దెన్ వ్యూ వెబ్ ఆప్షన్స్ అని ఇంకొక బటన్ ఉంటుంది. అంటే మీరు ఇప్పటిదాకా పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో కనబడతాయి. సో దీని ద్వారా మీకు యూజ్ ఏంటంటే మీరు పెట్టిన కాలేజెస్ దీంట్లో ఉందా లేదా అని మీరు మళ్ళీ రీచెకింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా సెల్ఫ్ రిపోర్టింగ్ అనే బటన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈ అలాట్మెంట్ లెటర్ ఫస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూపించిన తర్వాత దెన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళొచ్చు అనమాట. మనము నా దగ్గర ఇప్పుడు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ సంబంధించి 2024 కాపీ ఏమీ లేదు. ఇన్ కేస్ ఎవరి దగ్గరైనా ఉంటే మాత్రం manabadi@gmail.comకి అయితే పెట్టండి. నేనైతే ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో దాన్నే చూపిస్తూ దీన్ని మీకు డిస్కస్ చేస్తున్నాను. సో manabadi@gmail.com అనే ఈమెయిల్ ఐడి ఉంది. సో దీనికైతే పెట్టండి. సో వన్స్ ఇది పెట్టిన తర్వాత ఒకవేళ రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా కొత్త పాయింట్స్ ఏదైనా యాడ్ అయితే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం, లేదా నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది అది. సో ఇలా ఐడెంటిటీస్ అన్ని కూడా నేను క్లోజ్ చేసి పెట్టేస్తాను. మీకు ఎటువంటి బస్సులో మీ ఐడెంటిటీస్ ఎక్కడ కనపడవు. సో మీ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, జెండర్, రీజన్ ఉంటాయి, ర్యాంక్, ఫాదర్ నేము, క్యాస్ట్, ఫీ రియంబర్స్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ జరుగుతుంది. దాని ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లో మీకు కింద మీకు ఎంతైతే రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, ఫీ ఎంత కట్టాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి నెక్స్ట్ పూర్తి వీడియో నేను ఇంతకుముందు చేస్తున్నాను. ఒకసారి నా ఆర్చివ్లో వెళ్ళి చెక్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లోకి వెళ్తే మీకు లింక్ అయితే ఉంటుంది. ఒకసారి దాని అయితే ఓపెన్ చేసుకొని చూసుకోండి. సో ఇది ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్. నౌ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి చూద్దాము. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది క్లిక్ చేసిన తర్వాత నేను ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి అక్కడ కింద ఒక బటన్ ఉంటుంది, ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ దిస్ కాలేజ్ అని చెప్పేసి మీరు ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీకు అది సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఈ కాలేజ్లో మీకు సీట్ అనేది కన్ఫామ్ అయితే అవుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ మీకు ఎందుకు కొంతమంది చేసుకోరు, కొంతమంది చేసుకుంటారు. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎందుకు చేసుకోరంటే ఇన్ కేస్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకుండా అంటే నాకు ఈ కాలేజ్ అసలు కంప్లీట్గా ఇంట్రెస్ట్ లేదు, నేను చెయ్యను అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. సో అలా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇప్పటిదాకా దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు, బట్ 100% 99% అయితే ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ అయితే ఉంటుంది కూడా. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు వెళ్ళేటప్పుడు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తే ఈ సీట్ ఏదైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు వెళ్ళి చూస్తారు, మీకు కొన్ని కాలేజెస్ నచ్చవు, నాకు వద్దు ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, నేను ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మళ్ళీ వస్తాను అంటే ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి మీకు కాలేజీలో సీట్ అయితే రాదు. సో ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీరు చేసి పెట్టుకొని ఉండండి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటే మీకు ఆ సీటు మీకు ఖచ్చితంగా పక్కా అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. సో సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత మీరు కానీ ఇన్ కేస్ సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీకు కాలేజ్ సీట్ అలొకేట్ అయితే ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మీరు సెకండ్ ఫేజ్ అటెండ్ అయ్యి ఆప్షన్స్ పెడితేనే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ అయితే క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ప్రతి ఒక్కరు చేయాలి. ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో వన్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మీకు జాయినింగ్ రిపోర్ట్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని మీరు కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది, అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. సో ఇన్ కేస్ దీంట్లో ఏదైనా మీకు డౌట్స్ వస్తే ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి, దానికి సంబంధించి వీడియో కానీ లేకపోతే రిప్లై కానీ ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తాం. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.